బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఏపీలో మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ప్రకటించింది. ఇక తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్లలో వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. అయితే ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్లో వాతావరణం కూల్గా మారిపోయి వర్షం పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరికొన్ని రోజులు వర్షం పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఏపీలో అయితే మరో 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడతాయని ప్రకటించింది. ఇక తెలంగాణలో కూడా ఒక మోస్తరు వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తోంది వాతావరణ శాఖ. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఇవాళ మళ్లీ వర్షం పడింది. ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్లలో అయితే వడగళ్ల వాన కురిసింది. ఇవాళ మధ్యాహ్నం వరకు మనం చాలా ఎండనే చూసాము. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ వాతావరణం పూర్తిగా మారిపోయింది, కూల్గా మారిపోయి వర్షం పడింది. ఎక్కడెక్కడ వర్షం పడిందో దృశ్యాల్లో చూస్తున్నాం.